రికార్డింగ్ నెంబర్ 180 భాగవతం చదువుకుంటూ ఉన్నాము. తన సుతుని వార్త చెప్పిన వానిని ఘనముగా కీర్తించి ధనములను ముత్యాల హారములను సంతోషముతో కానుకపెట్టి పుత్రుని చూచుటకు సంబరపడెను. జాతి గుర్రములు కట్టిన బంగారు రథమునెక్కి బ్రాహ్మణులు, కులము పెద్దలు, బంధుజనులు, అమాత్యులు పరివారమై రాగా పురము వెడలి బయలుదేరెను. బ్రాహ్మణుల వేదఘోషలు, తూర్యముల ధ్వనులు, శంఖారావములు, బాకాల శబ్దములు, వేణునాదములు వానికి ముందుగా బయలుదేరెను. సురుచియు సునీతియు చక్కని ఆభరణములు ధరించి పల్లకీలెక్కి వచ్చిరి. ఉత్తముడు తోడు నడచెను. ఇట్లు మహావైభవముతో శీఘ్ర గమనమున తన నగరము వెలువడి పురోగమించుచు సమీపమున వనమునందు నడిచివచ్చుచున్న ధ్రువుని కాంచెను. రథము దిగి ప్రేమాదరముల తొట్టుపాటుతో హరిచరణారవిందముల నర్చించు మహనీయుడైన ధ్రువుని అనురక్తితో సమీపించెను. దేహము పులకించునట్లుగా గాఢముగా కౌగలించుకొని ఆనంద పరవశుడై మొగము నిమిరి శిరస్సు మూర్కొని చేత గడ్డము తడవి ఆనంద బాష్ప పరిపూర్ణుడై ఆశీర్వదించెను. ధ్రువుడు తండ్రి ఆశీర్వచనములను స్వీకరించి అతని పాదములు తన నుదుటికి సోకునట్లుగా భక్తి ప్రపూర్ణుడై నమస్కరించెను. అటుపైన తల్లులకు భక్తితో నమస్కరించెను. సురుచి చిరునవ్వుతో వాని నెత్తి కౌగలించుకొని పట్టరాని ఆనందము పొందెను. ఆనంద గద్గద స్వరమున చిరంజీవి ఎగుగాక అని ఆశీర్వదించెను. భగవంతుడు దయచూచిన ధ్రువుని ఎడల సమస్త జీవులను అనుకూలమైన సమత్వము వహించి ఉండును అని పలికెను. అన్ని దిక్కుల నుండి జలములు పల్లము వైపునకు చేరునట్లు మహానుభావులతనిని చేరి గౌరవించెదరుగాక అని ఆశీర్వదించెను. ఆమె తన పూర్వపు భావములను మరిచిపోయెను. విష్ణుభక్తులు భూమిని పవిత్రము చేయుదురు కనుక వారిపై ఎవ్వరునూ పంతమోనరు. ఉత్తముడును ధ్రువుడును ప్రేమాదరములతో ఒకరినొకరు కౌగలించుకొనిరి. దేహములు పులకరింపగా ఆనంద బాష్పములతో నిండిరి. సునీతి పుత్రుని కౌగలించుకొని అతని స్పర్శచే పరమానందము చెందెను. ఆమెకు సంతోష బాష్పములతో బాటు స్తన్యములు చేపెను. పురజనులందరూ ధ్రువుని తల్లిని చూచి, నీ తనయుడు నీ దుఃఖము తొలగించెను. చాలా కాలము క్రిందట మీకు లేనివాడై మరల మీ భాగ్యమున తిరిగి లభించెను. ఇతడు తన మహిమతో భూమండలమును ఉద్ధరించును. నారాయణుని స్మరించు ఘనులు దాటరాని మృత్యువును కూడా దాటుదురు అని స్తుతించిరి. ఇట్లు పురజనులు స్తోత్రము చేయుచుండగా ఉత్తానపాదుడు ఉత్తమునితో కూడా ధ్రువుని గజారూఢుని చేసి పురప్రవేశము చేయించెను. బంగారు పూత పూసిన ద్వారములు, గోడలు, గోపురములు కళకళలాడెను. పండ్లతో, పుష్పముల గుత్తులతో, అరటి గెలలతో కూడిన అరటి స్తంభములతో, పోకమ్రానులతో మార్గం అలంకరింపబడెను. కర్పూరము, కస్తూరి, మంచి గంధము కలిపిన నీటితో కలయంపి జల్లిన విపణి వీధులు వెల్లివిరిసినవి. నవరత్నములు పేర్చిన మృగ్గులతో ప్రతి గృహము ముందు భాగము శోభితమైనది. పుణ్యనదుల నుండి జలములు గొని వచ్చిన సువర్ణ కుంభములు ఎదురైనవి. అక్షతలు, సువర్ణ కణములు, పేలాలు కలిపి బాలురపై చల్లబడినవి. పుష్పములు, ఫలములు తోరణములుగా శృంగారింపబడినవి. ధ్రువుడు పురప్రవేశము చేసి రాజమార్గమున నడుచుచుండగా సన్నని నడుము గల నగర ముత్తైదువలు సౌధాగ్రము నుండి తెల్లని ఆవాలు, అక్షతలు, పువ్వులు, పెరుగు కలిపిన జలములు బాలునిపై చల్లుచుండగా వారి బంగారు గాజుల మ్రోతలు తరచై వినబడెను. ఇట్లు వాత్సల్యముతో చల్లుచు హృదయపూర్వకమైన సత్యవాక్కులతో దీవించుచు బంగారు పళ్ళెములలో మణిదీపములతో హారతులిచ్చిరి. పచ్చలు తాపిన బంగారు గోడలును మణుల కిటికీలును గల మహాసౌధములలో ధ్రువుడు వెన్నెల నురుగుల వంటి పాన్పులపై బంగారు పరికరములతో కూడిన శయ్యలపై సుఖించెను. కల్పవృక్షములతో కూడిన ఉద్యానవనములలో చిలుకల, కోకిలల జంటల గానములను ఆలకించుచు విహరించెను. వైడూర్యముల మెట్లుగల దిగుడు బావుల ఎందలి నిర్మల జలములను అనుభవించెను. కలువలు, తమ్మిపూలు వికసించియుండి కొంగలు, జక్కవలు, రాజహంసలు, బెగ్గురు పిట్టలు మున్నగు జలపక్షులతో కూడిన కోనేళ్ల తీరములలో విహారములు సలిపెను.
మనోహరములైన బహువిధ వస్తువులు పుష్కలమై ఒప్పగా దాస దాసీ జనులతో నిండి ఉన్న రాజగృహమున దేవేంద్రుని వలె మెలగెను. రాజర్షి అయిన ఉత్తానపాదుడు తన పుత్రుని ఆశ్చర్యకరములైన ప్రభావములను వినియు కన్నులార చూచియు మనస్సున ఆశ్చర్యము పొందెను. ప్రజల అనురాగమును చూరగొనినవాడు, ప్రజలపై అనురాగము కలవాడు, యవ్వన వయస్సు పొందినవాడు అగు ధ్రువుని రాజుగా పట్టాభిషిక్తుని చేసి ముసలివాడైన తాను ఆత్మయానము పొంది మోక్ష మార్గమునన్వేషించుటకై వైరాగ్య మార్గం అవలంబించి అడవికి పోయెను. శింసుమారుడు అను ప్రజాపతి కూతురైన భ్రమి అను కన్యను వివాహమాడి ధ్రువుడు 2 కుమారులను బడసెను. వారు కల్పుడు వత్సరుడు అనువారు. శింశుమార ప్రజాపతి అనగా శింశుమార చక్రము అనబడు తారకాగోళముల వ్యూహము. ఉత్తర ధ్రువంపై నిలబడి ఆకాశములోనికి చూచినచో ధ్రువుడు, సప్తర్షి మండలము, బ్రహ్మ, ప్రజాపతి మొదలగు పేర్లు గల తారకలతో ఒక మహావ్యూహము చక్రము వలె కనిపించును. దీనినే శింశుమార చక్రము అందురు. దీనికిని మానవుని శిరస్సునందు కల వివిధ స్థానములకును సూటి అయిన సంబంధం ఉన్నది. ఆయా తారలకు అధిదేవతలు మానవుని శిరస్సున బీజరూపులై ఉండి వివిధ ప్రజ్ఞలుగా శక్తులుగా పనిచేయుచుందురు. శింసుమారము అనగా ఒక జాతి తాబేలు. పై చెప్పిన చక్రము తాబేలు వీపు వలె ఉత్తర ధ్రువము నుండి కనిపించును కనుక శింసుమార చక్రము అనబడెను. దాని యందు యుగముల కల్పముల కాల విభాగములు ఏర్పడుచుండును కనుక ప్రజాపతి అని చెప్పబడినది. భూమి పరిభ్రమణం వలన ఈ చక్రము భ్రమించుచున్నట్లు కనిపించును. ఈ వేగమునకే భూమి యందు గల అయస్కాంతీకరణము, ప్రాణప్రవాహము అనబడు విద్యుచ్ఛక్తియు ఏర్పడుచున్నవి. ఈ భూ పరిభ్రమణమునే భ్రమి అను కన్యగా వర్ణించిరి. ధ్రువుడామెను వివాహమాడెను. వారికి కల్పుడు వత్సరుడు అను 2 పుత్రులు పుట్టిరి అనగా ధ్రువము కేంద్రముగా భూ పరిభ్రమణము వలన సంవత్సరము మొదలు కల్పము వరకు గల కాల విభాగములు ఏర్పడెను అని అర్థము. ఉత్తర ధ్రువము నుండి చూచినచో ఈ చక్రము కుమ్మరివాని చక్రము వలె తిరుగుచుండును అని ఋగ్వేదమున చెప్పబడినది. దీనిని బట్టి ఋగ్వేదమునందలి ఆ మంత్ర భాగములు ఆర్యులు ఉత్తర ధ్రువముననున్న కాలమున వ్రాసిరని బాలగంగాధర తిలక్ మహాశయుడు నిర్ణయించెను. దీనిని బట్టి ఆర్యులు ఉత్తర ధ్రువము నుండి దిగివచ్చిరి అను వాదమును ఆర్కిటిక్ హోమ్ ఆఫ్ ది వేదాస్ అను గ్రంథమున ప్రతిపాదించెను. కానీ ఈ వాదము పొరపాటు. ఉత్తర ధ్రువము నుండి చూచినచో ఎట్లుండునో వర్ణింపబడినది గాని వేదం అంత మాత్రమున ఉత్తర ధ్రువమున రచింపబడనక్కరలేదు. తల్లి గర్భమున పిండమెట్లు పెరుగునో అను విషయమును గూర్చి గ్రంథము రచించువాడు తల్లి గర్భమున కూర్చుండి రచింపనక్కరలేదు. ప్రపంచపటమును బొంబాయిలో అచ్చువేయువాడు ప్రపంచమందు అన్ని భాగములలోనూ అచ్చువేయనక్కరలేదు. అట్లే ఆర్యులు ఉత్తర ధ్రువమందలి వింతలను ఉత్తర ధ్రువమున రచింప పని లేదు. మరియు సకల గ్రంథముల ప్రమాణమును బట్టి ఆర్యులు అను ఒక జాతి కలదను వాదము పూర్తిగా అసత్యమని తేలుచున్నది. వేదధర్మమును అనుసరించి జీవించువాడు సత్ప్రవర్తన కలవాడు ఆర్యుడు అనబడునని సకల గ్రంథముల సారాంశము. ధ్రువునకు వాయుపుత్రిక అయిన ఇలా అని మరి ఒక భార్య కలదు. ఆమె యందు ఉత్కలుడు అనబడు కుమారుడును మనోహర అనబడు పుత్రికయు పుట్టిరి. వాయుపుత్రి అనగా భూపరిభ్రమణము వలన కలిగిన వివిధ ప్రాంతముల సంపద. ఇలా లేక ఇడా అనగా ఇంద్రుని కిరణముల వలన భూమి యందు వర్ధిల్లిన వృక్ష సంపద. మనోహర అనగా మనోహరమైన ప్రకృతి సంపద. ఉత్కలుడు అనగా పైకి వ్యక్తమైన కళలు కలవాడు. కళ అనగా శకలము లేక ముక్క. ధ్రువుని కాలము నుండి భూమి అనేక ఖండములుగా ఏర్పడుట ప్రారంభమైనది. ధ్రువుని తమ్ముడైన ఉత్తముడు వివాహము చేసుకొనలేదు. అతడు ఒకనాడు వేటాడుటకు హిమవత్పర్వత ప్రాంతమందలి అరణ్యములకు పోయి ఒక యక్షునిచే చంపబడెను.
అతని తల్లి దుఃఖముతో కుమారుని వెదకి కొనుచు వనమునకేగి అందు దావాగ్నిలో మృతి చెందెను. యక్షుడొకడు తన సోదరుని చంపెనని విని ధ్రువుడు కోపముతోనూ రోషముతోనూ చికాకు పడిన చిత్తము కలవాడై జయేచ్ఛతో రథమెక్కి ఉత్తర దిక్కునకు దిగ్విజయము బయలుదేరెను. హిమవత్పర్వతపు లోయలో అలకాపురమును చూచెను. అది భూతగణములచే సేవింపబడుచు గుహ్యకులతో సంకులముగా ఉండెను. ఉత్తముడు వాని తల్లియు అహోరాత్రములకు చిహ్నములు. వారొకరి తర్వాత ఒకరు పడమటి దిక్కుగా ప్రయాణము చేసి అంతమగుచుందురు కనుక అరణ్యమున చనిపోయిరని చెప్పబడినది. కారు చిచ్చు అనగా సూర్య పరిభ్రమణము వలన అహోరాత్రములుగా కాలము వ్యయమగుట. అహోరాత్రములకు సూర్యుడే ఆది అంతము కనుక దావాగ్నిగా వర్ణింపబడెను. యక్షులు లేక గుహ్యకులు అనగా చీకటులు. రికార్డింగ్ నెంబర్ 180 అయిపోయింది.